శశి ఎక్కడికో వెళ్తున్నామండి. మా ఆయన నాకేం చెప్పలేదు. బండెక్కినా కూర్చున్నా, వెళ్ళిపోతూనే ఉన్నా. కర్నూలు ఇంటర్నేషనల్ ఫుడ్ వరల్డ్ ఇక్కడికి వచ్చామని అనుకున్నా, కానీ నాకు బిర్యానీ తినాలని లేదు ఈరోజు. మా ఆయన నాకు ఏది అడిగినా వెంటనే స్పాట్లో వచ్చేస్తాయి అన్నీ నాకు. కాకపోతే నాకు ఎందుకో తినాలని అనిపించట్లేదు. అందుకే బళ్ళారి చౌరస్తాలో రోడ్ సైడ్ ఇడ్లీ బాగుంటుంది. సో అక్కడ ఇడ్లీ ట్రై చేద్దామని వెళ్తున్నా. రండి, మీకు కూడా చూపిస్తాను. మళ్ళీ ఎప్పట్లాగా దారి పట్టుకొని బళ్ళారి చౌరస్తాకు బయలుదేరిపోయాము. నాకు ఎందుకో అండి కర్నూలు బాగా నచ్చుతుంది. అంటే మా ఊరు కదా. చూడండి చూడండి, సిటీ స్క్వేర్ మాల్, ఆనంద్ థియేటర్, ఓల్డ్ ఆనంద్ థియేటర్. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఈ హంద్రి అంటారు, హంద్రి. కర్నూల్ మెడికవర్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ నియర్ బై. ఈ హోటల్ నుంచే తెప్పించుకున్నాను, సువాస్. ఏం పెద్దగా టేస్ట్ లేదు, నచ్చలేదంట మా ఆయనకి. సో నాకైతే ఓకే, బెటర్ అనిపించింది. ఎందుకంటే బిర్యానీ కదా, ఎట్లున్నా తినేస్తాను. కర్నూల్ దుర్గా బేకరీ, కొత్త బస్ స్టాండ్ అండి ఇది. మొత్తానికి రోడ్ సైడ్లో ఉన్న, చెప్పాను కదా బండి మీద ఇడ్లీ బాగుంటుందని, అక్కడికి వచ్చేసాము. ఇదే అండి ఎస్ఏపి క్యాంప్ గేట్కి పక్కనే ఉంటుంది. సో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ, ఫుల్ రష్ ఉంటుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎవరైనా కర్నూలు వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఏదున్నా తినేయడమే, కుమ్మేయడమే. మీకు ఎంతమందికి హోటల్లో కాకుండా రోడ్ సైడ్లో ఇడ్లీ దోశ బండ్లు మీల్స్ తినాలని ఎంతమంది వెళ్ళుంటారు? ఇట్లా కామెంట్స్ చేయండి. బాయ్.